వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను శాలిని. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ వ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు. సూపర్ 6 పథకాలను వివరించిన మంత్రులు. కళ్యాణదుర్గంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. చంద్రబాబు మోసాలు ప్రజలకు వివరించాలన్న తలారి రంగయ్య. నకిలీ ఈ స్టాంప్ వ్యవహారంలో ఆరోపణలు తగవు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే ఫిర్యాదు చేశానన్న మారుతి చౌదరి. మంత్రి కొండా సురేఖ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ డిమాండ్. పల్నాడు జిల్లాలో స్కూల్ బస్సుల తనిఖీ. ఫిట్నెస్ లేని వాహనాలపై కేసులు నమోదు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని ప్రతి ఇంటింటికి వెళ్తూ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలు, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ఉచిత బస్సు పథకం అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు ఆ రోజు ఎక్కడైనా కానీ యొక్క నాయకులు ఎవరైనా వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంటే ఎన్ని కిలోమీటర్ రోడ్లు వేశారో, ఎన్ని లక్షల రూపాయల రోడ్లు వేశారో ఒకసారి చెప్పాలి. ఈ రోజు ఏదైతే ముఖ్యమైన రోడ్డు ఉందో ఆ కనెక్టివ్ రోడ్డు కూడా 20 లక్షల రూపాయలతో పైన పెట్టి ఈ రోజు కూడా ఆ రోడ్డు వేయడం మీద అండర్ గ్రౌండ్ డ్రైన్ పెట్టి, అదేవిధంగా మేము ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు ఏదైతే ఉచిత సిలిండర్లు అన్నామో ఉచిత సిలిండర్లు కూడా పబ్లిక్ దగ్గరికి తీసుకెళ్లి ప్రజలకు కూడా అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆర్టీసీ బస్సులు ఇస్తామన్నాము ఆడపడుచులకు అందరికీ, వాళ్ళందరికీ కూడా రేపు ఆగస్టు 15 నుంచి కూడా ఇవ్వబోతా ఉన్నాము. అదేవిధంగా గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేసినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థను ఇప్పుడు మళ్ళీ దాన్ని గాడిలో పెడతా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాము. తొలి ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను డోర్ టు డోర్ వెళ్లి ప్రజలకు వివరించి వైసీపీ నేతల విమర్శలను తిప్పికొట్టాలన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. సీఎం చంద్రబాబు నాయుడు, యువనేత మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు సుపరిపాలన తొలి అడుగులో భాగంగా అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం దేవపట్ల గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విజయవాడలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ కేసినేని చిన్ని పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఎంపీ తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు 4.1 అంటే చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి మొదటి సంవత్సరం 5వ మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ 4.1 కార్యక్రమంలో భాగంగా గౌరవ అధ్యక్షులు వారు మా ప్రభుత్వం అడుగుపెట్టిన కానీ ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంవత్సర కాలం చేశాం. దీంట్లో మేము అనుకున్నట్టు సూపర్ 6లో చాలా పథకాలు ప్రజల వద్ద తీసుకెళ్ళాం. మేము అధికారంలోకి రాగానే పెన్షన్ ఇస్తానన్నాం. పెన్షన్ని మేము మేనిఫెస్టోలో పెట్టిన ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి మొత్తం 3 నెలలు కూడా కలిపి మొదటి నెల 7,000 ఇచ్చాం. క్రమం తప్పకుండా 1వ తారీఖు పెన్షన్ 4,000 రూపాయలు వస్తుంది. వృద్ధుల్లో చాలా ఆనందం, కళల్లో చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తానన్నాం. అన్నా క్యాంటీన్ ప్రారంభించాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానన్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. వీటితో పాటు ఉచిత సిలిండర్లు ఇస్తానన్నాం. ప్రతి మహిళకి ఉచిత సిలిండర్లు 3 సంవత్సరాలు ఇస్తానన్నాం. దాన్ని కూడా మొదలుపెట్టాం. ఇక మొన్ననే చూస్తే పాఠశాలలు ఎప్పుడైతే ప్రారంభించామో ఆ సమయానికి తల్లికి వందనం
తరపున ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడే విధంగా మేము ప్రతి తల్లికి అరేంజ్ చేసాం. గత ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పి బోర్డప్ మాటలు చెప్పి ఒక్కరికే ఇచ్చింది. మేము అట్లా కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో బాబు గ్యారంటీ సూపర్ 6 పేరుతో ప్రభుత్వం సుపరిపాలన కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర ప్రజలకు మెరుగైన పరిపాలన సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. అనంతరం ఇంటింటికి తిరిగి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏదైతే ఎలక్షన్స్ ముందు మనందరం కూడా బాబు గ్యారంటీ సూపర్ 6 పథకాలన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ సంవత్సర కాలంలో మనం ఇచ్చిన హామీలన్నీ కూడా సుమారు 70% మరి ఫుల్ఫిల్ చేసి ఈరోజు మరి ప్రతి ఇంటిని కూడా తలుపు కొట్టడం జరుగుతుంది. ఆ ఇంటిలో ఉన్న సమస్యలు తెలుసుకోవాలి, మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు వాళ్ళకి వివరించాలి, మరి ఫర్దర్గా ఇంకేమే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి అనే ఒక ప్రణాళిక రెడీ చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆదేశాల మేరకు ఈరోజు మరి గ్రామాల్లోకి వెళ్తాం. అందరూ కూడా చాలా ఇళ్ళకి వెళ్ళాం, వారందరినీ కూడా అడిగి తెలుసుకుందాం. చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే మరి ఇంత ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నా కానీ మరి 70% పనులు పూర్తి చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది ఒక్క కూటమి ప్రభుత్వానికే చెందింది. ఎందుకంటే మోడీ గారి దగ్గర నుంచి కూడా సహకారంతో మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనునిత్యం 24/7 ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి మరి పనిచేస్తున్నారు. కాబట్టి టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని చేపట్టారు పార్వతీపురం శాసనసభ్యులు బోడేల విజయ్ చంద్ర. పార్వతీపురం మండలం బంటువని వలస గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పాల్గొన్నారు. ప్రతి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. లోకల్ న్యూస్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్. పుట్టుక నుంచి సిద్ధాంతానికి నిబద్ధుడైన నిఖార్సైన జాతీయవాది, విద్యార్థి దశ నుంచి దేశానికి అంకితమైన కాషాయ సైనికుడు, న్యాయం కోసం గళమెత్తే న్యాయకోవిదుడు మా ప్రియతమ నాయకుడు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారికి మా హృదయపూర్వక శుభాకాంక్ష. అందరికీ ఇచ్చారు అవకాశం. బీజేపీకి ఇవ్వండి అధికారం. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ. సత్యాన్ని నిర్భయంగా చెప్పగలం, తప్పుల్ని ఖచ్చితంగా చూపించగలం. స్వతంత్ర టీవీ, సామాన్యుడి న్యూస్ ఛానల్. వెల్కమ్ బ్యాక్. కళ్యాణదుర్గం నకిలీ ఈ స్టాంపు వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారుడు టీడీపీ నేత ఉన్నం మారుతి చౌదరి అన్నారు. ఈ వ్యవహారంలో మారుతి చౌదరి పాత్ర ఉందని డీఎస్పీ రవిబాబు తెలిపారు. నకిలీ ఈ స్టాంపు వ్యవహారం గత వైసీపీ ప్రభుత్వం నుంచే నడుస్తుందన్నారు. మీ సేవ సెంటర్ అబ్బాయి గతంలో అతను సాక్షి యాజమాన్యంలో పనిచేసేటోడు. ఆ అబ్బాయి వైసీపీ ప్రభుత్వంలో ఉండేటోడు. సాక్షిలో పెయిడ్ ఎంప్లాయీ అబ్బాయి. ఆ అబ్బాయి ఉషశ్రీచరణ్తో పాటు ఉండి గతంలో చేసిన దోపిడీని మేము బయటకు తీసుకుని ఆదరించినాము. ఆ పక్కనున్న మీ సేవ పోటీదారులు చాలామంది ఉంటారన్న పక్కన, వాళ్ళు తీసుకుని తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఇచ్చే క్రమంలో ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయనే దాంతో పూర్తిగా తెచ్చిస్తారు. వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు, ఇక్కడ పనిచేసేవాళ్ళు పోయిన తర్వాత వీళ్ళు మీ సేవ సెంటర్ పోయిన తర్వాత వాడు ఇంకో మీ సేవ సెంటర్లో పని చేసుకోవడానికి పోయారు.
వాళ్ళు అక్కడ వాడు చేసే లొసుగులు తెచ్చి ఇచ్చారు. వాడి మీద ఉన్న కోపం, గతంలో జరిసిన అన్యాయం గుర్తుంటుంది కదా. 4 మిసేవ్ సెంట్లు మూసేపించాడు అబ్బాయి. ఒకటి చంద్రాది, ఒకటి ఆర్టీ శివశంకర్ది, ఇంకా ఎవరును. వాళ్ళందరూ కసి కట్టి చేశారు అబ్బాయి మీద. వీడు చేసిన తప్పులని వెలికి తీశారు. ఇప్పుడు మా పార్టీలో ఉన్నాడు. గతంలో చేసిన పాపాలు 4 సంవత్సరాలుగా ఆర్టీఐ అడిగామన్నాను నేను. ఇవేమి ఈరోజు కొత్త ఈరోజు చేసింది కాదు. అబ్బాయి ఎలక్షన్లో ఎవరైనా వస్తే మా పార్టీలోకి చేర్చుకుంటామన్నా, ఎవరైనా కానీ. పార్టీలో ఎలక్షన్ వచ్చిన తర్వాత పనిచేశారు. అబ్బాయి ఈరోజు మా పార్టీలోనే ఉన్నాడు, కానీ గతంలో వైసీపీ అబ్బాయి. మీ సేవ సెంటర్ అబ్బాయి గతంలో అతను సాక్షి యాజమాన్యంలో పనిచేస్తాడు. ఏడాది కూటమి పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చేసిన మోసాలను గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరించాలని మాజీ ఎంపీ తలారి రంగయ్య పిలుపునిచ్చారు. బాబు మోసాలు ఎండగట్టేందుకు నిర్వహించే బాబు షూరిటీ మోసాలు గ్యారంటీ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఆయన ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అబద్ధాలు చెప్పి జనాలకి పంపించి ఉన్నారో మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోను గుర్తు చేయమని ఒకసారి చెప్పి ఉన్నారు. ఆ గుర్తు చేయడం కోసమే మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నాం. అక్కడ ఉంది మేనిఫెస్టో, రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని. దాన్ని మీరు చేయాల్సిన పద్ధతి ఏంటంటే, ఈ సెల్లో ఉన్నది క్రోమ్ ఉంటుంది. మామూలుగా మీరు ఏదైనా గట్టు చూసుకోవాల్సి వచ్చినప్పుడు క్రోమ్ పక్కన చిన్న ఒక 4 గడిలాగా ఉంటుంది. ఆ గడిలో కొండా సురేఖ మంత్రి పదవి నుండి వరంగల్ తూర్పు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. వరంగల్ తూర్పు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఓటర్ల మనోభావాలను దెబ్బతీస్తూ ఎన్నికల నియమాలను ఉల్లంఘించి ఎన్నికల డబ్బులు దుర్వినియోగం చేసినపై ప్రజాముఖంగా చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన ఓ ప్రజాప్రతినిధి భర్త ఇలా మాట్లాడడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. తక్షణమే కొండా మురళి వ్యాఖ్యలను ఎవిడెన్స్గా పరిగణలోకి తీసుకొని సుమోటోగా కేసు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 గ్యారంటీలు 420 హామీలతోటి ప్రజలను మోసం చేయడమే కాకుండా వీరి ఎన్నికలే మోసంతో జరిగినాయని సాక్షాత్తు రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నటువంటి కొండా సురేఖ భర్త కొండా మురళి 29 జూన్ నాడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఆర్యవైశ్య సంఘం యొక్క సమావేశంలో, పట్టణ సమావేశంలో బాహాటంగా బాజాప్తా తన యొక్క పైశాచికత్వాన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా, భయభ్రాంతులకు గురయ్యే విధంగా 70 కోట్ల రూపాయలు 16 ఎకరాల భూమి అమ్మి నేను ఖర్చు పెట్టినా అని చెప్పి ప్రగల్భాలు పలికాడు. అదే కాకుండా మా నాన్న కొండ ఐలయ్య 500 ఎకరాల వతందార్, మాకు 500 ఎకరాల ఆస్తి ఉంది అని చెప్పడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే స్వయంగా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కాకినాడ జిల్లాలో ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. వైసీపీకి చెందిన ఎంపీ బోస్, ఎమ్మెల్సీ కుడుపుడి సూర్యనారాయణ రైతుల ధాన్యం సొమ్ములు ఇవ్వడం లేదంటూ నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సమావేశం నుండి వాకౌట్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు క్లియర్గా ఒక వాగ్దానం చేశారు. ఒక నెల లోపులోనే, ఒక రోజులో 24 అవర్స్ అని చెప్తాను, 24 అవర్స్లోనే ధాన్యం ప్రొక్యూర్ చేసిన వెంటనే 24 గంటల లోపు వారందరికీ కూడా పేమెంట్ ఇస్తామని. దాదాపు 2 నెలల 15 రోజులైంది. పెట్టుబడి అధికంగా కావాల్సిన రోజులు. ఒక పక్క ఫెర్టిలైజర్స్ అరువు ఇచ్చిన వ్యాపారులు ఇబ్బంది పెడుతూ ఉన్నారు, అదనపు వడ్డీ వేస్తామని రైతులను ఇబ్బంది పెడుతున్నారు. మరో ప్రక్క చేతిలో డబ్బులు లేక వ్యవసాయాలు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి మేమేమి
are not boycotting the meeting. Our members are proposed for only walk out, but not boycott. అంచేత నిరసన వ్యక్తం చేసే ప్రకాశం జిల్లా మార్కాపురంలో విద్యుత్ భద్రతా వారోత్సవాలను నిర్వహించారు. ఏపీ డీసెల్ ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వారోత్సవాలను నిర్వహించారు. విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తినప్పుడు వినియోగదారులు సొంతంగా మరమ్మతులు చేసుకోకుండా సిబ్బందికి సమాచారం అందించాలని వినియోగదారులను కోరారు. విద్యుత్ భద్రతా వారోత్సవాలు ఈ నెల 26/6/2025 నుండి 2/7/25 వరకు జరుపుకోవటం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు మార్కాపురం పట్టణంలో మన మార్కాపురం డివిజన్ పరిధిలోని సిబ్బంది అందరూ కూడా పబ్లిక్కి ఈ భద్రతా వారోత్సవాల సందర్భంగా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకొని విద్యుత్ ప్రమాదాలను నివారించి విద్యుత్ ప్రమాదాలు అసలు జరగకుండా ప్రాణాలకి కూడా ఎటువంటి హాని జరగకుండా విద్యుత్తును కేవలం వినియోగించుకొని సౌకర్యార్థం మాత్రమే వాడుకునే విధంగా ప్రమాదాలకు దూరంగా ఉండే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద పబ్లిక్ అందరికీ మరియు ఉద్యోగస్తులకు కూడా అవగాహన కల్పించే దానిలో భాగంగా ఈరోజు జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా రైతులు అనేవాళ్ళు పొలానికి వెళ్ళినప్పుడు తెగిపడిన విద్యుత్ తీగల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా తాకరాదు. ఎందుకంటే అందులో విద్యుత్తు ఉన్నది లేనిది అనేది విద్యుత్ సిబ్బందికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఏ వైర్ అయినా సరే కరెంటు ఉందనే భావించి దానికి దూరంగా ఉండాలి. జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాలు ఈ నెల 26/6/2025 నుండి 2/7/25 వరకు జరుపుకోవటం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు మార్కాపురం పట్టణంలో మన మార్కాపురం డివిజన్ గోదావరి పుష్కరాలకు 64 రేవులు స్నానాలకు అనుకూలమని ప్రభుత్వానికి నివేదించినట్లు జిల్లా ఎస్పీ దయీం చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం డీఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పుష్కరాలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ రహదారులను కూడా గుర్తించి ప్రభుత్వానికి నివేదించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 1400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామన్నారు. ఇప్పటికే 400 కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. నేను ఎమ్మెల్యేగా వెంటనే కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన నాకు రావడం జరిగింది. దాన్ని మనం ఎలా తీసుకెళ్ళాలి ప్రజల్లోకి అనేటప్పుడు నేను డిఎస్పీ గారిని పిలిచి మాట్లాడేటప్పటికి కనుక అట్ ది సేమ్ అదే సమయంలో కూడా ఎస్పీ గారు వాళ్ళందరినీ పిలిపించి మరి జిల్లాలో కూడా అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఎస్పీ గారు కూడా మరి వాళ్ళ టీం అందరితో కూడా డిస్కస్ చేయడం అంటే ఇద్దరు ఆయన కూడా మేము కూడా ఒకే సందర్భంలో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన వచ్చాం. దీనికి ఏంటంటే ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో ఆ స్పాన్సర్స్ అందులో కూడా మీరు ఇచ్చే కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది ఎక్కడా కూడా మిస్యూజ్ అనేది జరగదు. ఎందుకంటే ఆ ప్రతి రూపాయి కూడా ఏదైతే ఎవరైతే మనకి వెండర్స్ ఉన్నారో మనకి మెటీరియల్ ఇచ్చే వాళ్ళ అమౌంట్లో పడుతుందో వాళ్ళ అకౌంట్లో పడుతుంది అమౌంట్. అనంతపురం జిల్లా డి హిరేహాల్ మండలం హిర్దేహాల్ గ్రామ సమీపంలో పరిశ్రమను స్థాపించవద్దంటూ ఓ రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడడం కలకలం రేపింది. ధనలక్ష్మి పరిశ్రమ స్థాపనకు అధికారులు ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమను స్థాపించవద్దని గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. గతంలో 5 స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలు ప్రారంభించడం వల్ల కాలుష్యం పెరిగి పంటలను పండించలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మరేమన్నా రైతు పరిశ్రమల నుండి వస్తున్న కాలుష్యం వల్ల పత్తి పంట నాశనమైందని పత్తి మొక్కలను చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సమీపంలో స్థాపిస్తున్న పరిశ్రమను రద్దు చేయాలని, లేకపోతే ఆత్మహత్యకైనా సిద్ధమని తన సంచిలో ఉన్న పురుగుల మందును తీసుకొని బహిరంగంగా పురుగులు తాగేందుకు ప్రయత్నించారు. వెంటనే అక్కడున్న పోలీసులు రైతును అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రజా అభిప్రాయ సేకరణలో వచ్చిన ఫిర్యాదులను విచారించి పరిశ్రమ స్థాపనపై త్వరలో అభిప్రాయం వెల్లడిస్తామని ఆర్డీఓ వసంతబాబు తెలిపారు. పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. 72 గంటల పాటు డిగ్రీ, పీజీ కళాశాల బంద్లో భాగంగా ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా
పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ రాక, స్కాలర్షిప్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి ఉన్నత విద్యను అందిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కార్ నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. డొనేషన్ తీసుకుంటున్న ఇంజనీరింగ్ కాలేజీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజులుగా పీడీఎస్ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కు ప్రధానంగా కారణం ఏంటంటే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలని, అంతేకాకుండా ఏదైతే డొనేషన్ల పేరుతో ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు వసూలు చేస్తున్న విద్యార్థుల దగ్గర నుంచి వేల కోట్లు వసూలు చేస్తున్నారు. అవి కూడా వాటిపైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏదైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్ పథకాన్ని ఏదైతే దాన్ని ఎత్తివేసే కుట్ర ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో దానిని కూడా విరమించుకోవాలని పీడీఎస్ విద్యార్థి సంఘంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలకు పిలుపు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మంచిర్యాలలో ఉన్నటువంటి విద్యా సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే స్పందించి వీటిపైన పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలి. అదేవిధంగా కాలేజీలపైన వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని పత్తేపూర్ సమీపంలోని రోడ్డుపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేరుకే మున్సిపల్, కొన్నేళ్ల నుంచి ఇదే పరిస్థితి. వాన పడితే చాలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వాహనాలు నడపాల్సిందే. మున్సిపల్లో ట్యాక్సీలు వసూలు చేస్తారు కానీ రోడ్లు వేసే నాదుడు లేడన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఫారెస్ట్ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీలో భాగంగా అనుమానాస్పదంగా ఆవులను తరలిస్తుండగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనూషకు అనుమానం వచ్చి చెక్ చేశారు. దీంతో 29 ఆవులు, కోడలు ఉండడంతో వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఆవులను పంచనామా చేసి గోశాలకు పంపించామని ఎస్ఐ తెలిపారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో దాచపల్లిలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. పలు స్కూళ్లకి సంబంధించిన బస్సులు, ఇతర వాహనాలను తనిఖీ చేశారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పలు వాహనాలను తనిఖీ చేయడం జరిగిందని, ముఖ్యంగా పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో చిన్నారులు ప్రయాణించే స్కూల్ బస్సుల్లో సేఫ్టీ మెజర్మెంట్స్, డ్రైవర్ హెల్త్ కండిషన్, యూనిఫామ్ వంటివి పలు అంశాలపై తనిఖీలు చేయడం జరిగిందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఫిట్నెస్ లేని పలు వాహనాలకు కేసులు కూడా నమోదు చేశామన్నారు. నిబంధనలకు అతిక్రమించి ఎవరైనా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీఓ శేషురెడ్డి హెచ్చరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ట్రాఫిక్ పోలీసులు జులుం ప్రదర్శించారు. విజయవాడకు చెందిన యువకుడు ఎస్పీ ఆఫీస్ ఎదుట రోడ్డుకు అవతలి వైపు బైక్ పార్క్ చేసి కూర్చున్నాడు. సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తున్న తన భార్యను తీసుకుని ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. తన భార్య ఆఫీస్లో ఉండగా బయట బైక్ పార్క్ చేసి వెయిట్ చేస్తున్నాడు. అక్కడి నుంచి బైక్ తీసేయాలని ట్రాఫిక్ కానిస్టేబుల్ హుకుం జారీ చేశారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో యువకుడిపై కానిస్టేబుల్ కర్రతో దాడి చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఎన్నికల సమయంలో పట్టుబడిన మద్యాన్ని ధ్వంసం చేశారు కొమరం భీం జిల్లా అధికారులు. భారీగా పట్టుబడిన మద్యానికి గడువు ముగియడంతో ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమనేపల్లి మండలం పరిధిలో గల ఎన్నికల్లో భారీగా మద్యం పట్టుబడింది. దీని విలువ సుమారు 21,50,000 వరకు ఉంటుంది. కేసులు నమోదై 4 నెలల పైన అవుతుండడం, మద్యం బాటిల గడువు కాలం ముగుస్తుండడంతో ధ్వంసం చేయాలని ఉన్నత అధికారులు ఆదేశించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అబ్కారీ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్ ఆధ్వర్యంలో మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. చింతలమనేపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో మద్యం సీసాలు వరుసగా పేర్చి రోడ్డు రోలర్తో తొక్కించారు.
తెలంగాణ రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాలపై ప్రభుత్వం సంబంధిత అధికార యంత్రాంగం ఉక్కుపాదం మోపుతుంది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో గంజాయి మాదక ద్రవ్యాల సరఫరా చాప కింద నీరులా దూసుకుపోతుంది. సిగాచి పేలుడులో దండేపల్లి వాసి మృతి చెందాడు. సిగాచి పేలుడు ప్రమాదంలో మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రానికి చెందిన వజ్రకేసర నాగేశ్వరరావు అలియాస్ రాజు అనే వ్యక్తి మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో మృతుడు 10 ఏళ్ల నుంచి కెమికల్ ల్యాబ్లో క్వాలిటీ సెల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఊర్లో అందరితో కలివిడిగా మాట్లాడే రాజు పేలుడు ప్రమాదంలో మరణించినట్టు తెలియడంతో దండేపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇది వాల్టి లోకల్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.